నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన సినీ దర్శకుడు కోన వెంకట్. సోషల్ మీడియా ట్రోలింగ్లపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని వెల్లడి. బీజేపీ మోడీ సర్కారుపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని మోడీ ప్రభుత్వం సిపిఐ ఈడీలతో కుట్ర పన్నుతుందని విమర్శ. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం. రూట్ మ్యాప్ను మీడియాకు వెల్లడించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పెందుర్తి సీనియర్ నాయకులు గుంటూరు నరసింహమూర్తి, గుంటూరు భారతి. పార్టీ అధిష్టానం తమకు సముచిత స్థానం కల్పించినందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నామని స్పష్టం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా విశాఖలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు సత్యారెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల ముందు భయపెట్టేందుకు అక్రమ అరెస్టులు చేస్తుందని ధ్వజం. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ హుందాతనంగా ఉండకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి చాలా ప్రమాదకర స్థాయికి వెళ్లాయని ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలి పట్టణంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యుల్ని ఆయన సోమవారం పరామర్శించి వారికి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం గీతాంజలి భర్త బాలచందర్ కుమార్తెలు రిషికలకు హత్తుకొని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలని అన్నారు. కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయాలని బీజేపీ మోదీ కుయుక్తులు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రియాంక దండి పాల్గొని మాట్లాడారు. దేశంలో నియంత పాలన నడుస్తుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేయటమే అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కేంద్ర విచారణ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిపిఐ వంటి సంస్థల్ని పావుగా వాడుకుని వ్యాపారవేత్తల మీద ప్రయోగించి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి నిధులు అక్రమంగా సమకూర్చుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి సక్రమ మార్గంలో విరాళం ద్వారా సేకరిస్తున్న పార్టీ బ్యాంకు ఖాతాను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఇది రామరాజ్యమా, రౌడీ రాజ్యమా అని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే నాయకులను కక్ష కట్టి ఈడీ, సిబిఐని ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, బీజేపీకి ఎన్నికలలో కాంగ్రెస్ న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా కుయుక్తులు పన్నుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాసు, పాసల ప్రసాద్, గుత్తుల శ్రీనివాసు, జగన్, మురారి పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఎలక్షన్లు ఇంకో 2 నెలలు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను, బ్యాంక్ అకౌంట్లను, ఒక 11 బ్యాంక్ అకౌంట్స్ని ఐటీ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫండింగ్ అన్నది పొలిటికల్ పార్టీస్ రన్ చేయడానికి ఎంతగానో అవసరం. ఈరోజు మరి వాళ్ళు అతి దారుణంగా 2018-19లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం లేట్ అయిందని కారణంగా చెప్పి 210 కోట్లు పెనాల్టీ వేశారు. 115 కోట్లు మన ట్రైబ్యునల్ అకౌంట్స్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ 115 కోట్లు అసలు కరెంట్ అకౌంట్, కాంగ్రెస్ కరెంట్ అకౌంట్లో అన్ని కోట్లే లేవు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని స్టైఫిల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ₹1 కూడా తీసుకునే ఆపర్చునిటీ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మరి ఇన్ని రూల్స్ మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంటు 65 కోట్లను మొన్న కాంగ్రెస్ ఖాతాల నుంచి విత్డ్రా చేసింది. ఇది ఇంకా మ్యాటర్ స్టిల్ సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఇది చేసిన పని. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి వర్తించవా? ఇన్ని నీతులు చెప్తున్న బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్
ఎక్స్టార్షన్ బాండ్స్ అంటాం మేము వాటిని. ఈ ఎక్స్టార్షన్ బాండ్స్ ద్వారా 6,000 కోట్లు ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి ఈడీని సిబిఐని పంపించి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర 6,000 కోట్లు లాక్కొని ఈరోజు అదే డబ్బులు ఎలక్షన్లో వాడుతుంది. కానీ మా కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తలు ఇచ్చిన డొనేషన్లు, నాయకులు ఇచ్చిన డొనేషన్లు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చిన డొనేషన్లు మాత్రం మేము వాడుకోకూడదంట. ఇదెక్కడ న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తున్నారు, మీరు చేస్తున్నవన్నీ చూస్తున్నారు. మీరు ఏ విధంగా అయితే అపోజిషన్ లీడర్స్ని, అపోజిషన్ పార్టీస్ని స్టైఫిల్ చేయాలని చూస్తున్నారో, ఏ విధంగా అయితే ఈడీని సిబిఐని పెట్టి లీడర్ని భయపెట్టాలని చూస్తున్నారో, మీకు ప్రశ్నించే వాళ్ళందరినీ ఎట్లా అయితే జైలు పంపించాలని చూస్తున్నారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ. We are the principal opposition. We have 20% of the voters with us. కాబట్టి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని స్టైఫిల్ చేస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని మీరు స్తంభింపజేస్తున్నట్టు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నది ఒక ఇద్దరు హిట్లర్స్, ఇద్దరు కిమ్స్, ఇద్దరు సద్దాం హుస్సేన్స్ మాదిరిగా అమిత్ షా, మోడీ గారులు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, డెమోక్రసీని నాశనం చేస్తూ, ప్రతిపక్షాలు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి ఒక కర్మాగారాలు సుమారు 700 కర్మాగారాలు, 400 యూనివర్సిటీసు, మరి బాక్రా నంగలు, నాగార్జున సాగరు, మరి హీరాకుడ్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్, నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని జాతీయం ఈ 1969లో బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు వాళ్ళ అకౌంట్లో చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ చందాలు వేసుకునైనా సరే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎలక్షన్ ప్రచార శంఖం ఈ నెల 27వ తేదీ బుధవారం మోగించనున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసల్మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బుధవారం శ్రీ వినాయకుని రోజున ఆనవాయితీ ప్రకారం 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుంచి ఎలక్షన్ ప్రచారం ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి పెద్దలు, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ హాజరు కానున్నట్లు తెలిపారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే వార్డుకి 3 రోజుల చొప్పున 14 వార్డులు భారీ ప్రచార కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతని భాగస్వాములు చేస్తూ బైక్ ర్యాలీ ప్రతి వార్డులో ఘనంగా జరుగుతాయని తెలిపారు. అలాగే వార్డుకి 3 రోజుల చొప్పున 14 వార్డులు భారీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా యువతని భాగస్వాములు చేస్తూ బైక్ ర్యాలీ ప్రతి వార్డులో ఘనంగా జరుగుతాయని అన్నారు. తన ప్రచారంతో పాటు వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షుల ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. మే 10వ తేదీ వరకు దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో ప్రచారం విస్తృతంగా జరుగుతుందని తెలియజేశారు. కొంతమంది ఏంటంటే వాటిలోనే సంతృప్తంగా ఉన్నవాళ్ళు శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజల వాసుదే గణేష్ కుమార్ నాథ్ అఖండ వ్యాపార అభివృద్ధ్యర్థం నూతన పదవి అనుగ్రహ ప్రదాచదం అఖండ మెజార్టీ అనుగ్రహ ప్రదాచదం. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాము. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకా రాబోయే మే 10 వరకు కూడా ఏ రకంగా దూసుకొని వెళ్ళాలి,
ప్రతి వార్డులో కూడా ప్రచారం, ప్రతి వార్డులో కూడా బైక్ ర్యాలీ, ప్రతి వార్డులో కూడా మహిళలు బొట్టు పెట్టే కార్యక్రమము, ప్రతి వార్డు 3 రోజుల పర్యటన నేను, మొదటి రోజు ఝాన్సీ మేడం గారు రాక, ఆ మిగతా 2 రోజులు కూడా నేనేమో స్వయంగా డోర్ టు డోర్ గడప గడప కూడా వెళ్ళి ప్రచారం చేసి మాకు చాలా వెపన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాలు మాకు ఉన్నాయి. ఆ పథకాలే మాకు శ్రీరామ్ రక్ష. మేము ఒక్కొక్క పథకాన్ని వాళ్ళకి వివరించగలిగితే ప్రతి ఒక్క ఓటరు కూడా మా వైపే తిరిగే ఆ యొక్క అభయాస్త్రం మాకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సునాయాసంగా అందుకనే మేమేమో నెగ్గుకుంటూ వస్తాము. ఎక్కడైనా సరే ఎవరైనా ఓటర్ ఏదైనా సరే విరక్తిగా ఉండి అది అయితే అది జనసేన అయి ఉండొచ్చు, లేదా తెలుగుదేశం అయి ఉండొచ్చు, కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పార్టీలకు అతీతంగా పనిచేసింది. కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులకు కూడా మేము సేవ అందించాము. ఆరోగ్యశ్రీ అందించాము, పెన్షన్లు అందించాము. ముఖ్యంగా వారి ఇంట్లో ఏదైనా జరిగితే సీఎం రిలీఫ్లు కూడా అందించాము, అంటే పార్టీలకు అతీతంగా. సో ఇది మతం కానీ కులం కానీ పార్టీలు కానీ చూడకంటే చేసిన పార్టీ కాబట్టి మానవత్వంతో మనసుతో ఆలోచించిన ఓటర్ ఎవరైనా సరే అది వైఎస్ఆర్సీపీ ఓటర్ అని చెప్పి నేనైతే గట్టిగా చెప్తానన్నమాట. సో ఆ రకమైన అస్త్రాలు ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా 27వ తారీఖు గణనాయకుడి రోజు బుధవారం దుర్గాలమ్మ సాక్షిగా దుర్గాలమ్మకి కొబ్బరికాయ కొట్టి, అందుకని ఆనవాయితీ ప్రతి ఎలక్షన్స్ కూడా దుర్గాలమ్మ గుడి నుంచి ప్రారంభోత్సవం చేయడం. మరి 2 సార్లు గెలిపించింది అమ్మవారు, ఈ 3వసారి కూడా హ్యాట్రిక్ ఇస్తారు అమ్మవారు అని వారి ప్రార్థన చేసి ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు సమక్షంలో, ఝాన్సీ మేడం గారు, బొత్స గారి సమక్షంలో, ముఖ్యంగా మా అధ్యక్షులు కనకారెడ్డి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. పెద్దలు మల్లిబాబు గారు పార్టిసిపేషన్ ఉంటుంది, అలాగే బుజ్జి గారు, అలాగే విష్ణు గారు, మళ్ళా బుజ్జి గారు, ఈ సీనియర్ నాయకులందరితో కూడా కలిసికట్టుగా మేము ముందుకెళ్తాం. రూపా, పుష్ప, రాము ఇలాంటి నాయకులందరూ కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు, అందరితో కలిసి వెళ్తామని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించట్లేదని, అందుకే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని వైసీపీ నాయకులు గుంటూరు నరసింహమూర్తి, గుంటూరు భారతి తెలిపారు. ఈ సందర్భంగా పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పెందుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1995లో రాజకీయ ప్రవేశం చేసిన తాను స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానిగా, స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గుడివాడ గురునాథ అడుగుజాడలో నడుస్తూ ఆ తర్వాత 2011 నుంచి రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి నేటి వరకు నడుస్తున్నానని అన్నారు. అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నాయకుల వ్యవహార శైలి తమకు ఎంతో బాధిస్తుందని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు సీనియర్ల పట్ల ఎంతో చులకన భావన చూపుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. తమ రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా వినతి పత్రం అందిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నరసింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనసేన అవనియండి, బీజేపీ అవనియండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలు ఈ ప్రాంతం వాడిని ముఖ్యమంత్రి చేయాలని నా ప్రధాన డిమాండ్. నేను ఏ పార్టీకి వెళ్ళాలనేది మా కార్యకర్తలతో గంటలో కూర్చుంటున్నాను. అన్ని పార్టీలు పిలిచాను. ఇక్కడ ఏంటంటే అన్ని పార్టీలు పిలిచాను. నా శ్రేయోభిలాషులు, నా కార్యకర్తలు, తెలుగుదేశంలో నాకు ఫ్రెండ్స్ లేరా? ఉంటారు కదా, ప్రతి ఊళ్ళో నా ఫ్రెండ్స్ అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాను. ఇప్పుడు 1 గంటకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళతో అందరితో కూర్చొని చర్చావేదికి చేర్పి వాళ్ళందరూ ఎక్కువ పర్సంటేజ్ ఏ పార్టీకి వెళ్ళాలా అని దాని గురించి ఆలోచన చేసి మీకు ముందును పెడతాను. మళ్ళీ మీకు నేను ఏ పార్టీకి వెళ్ళాలా, వాళ్ళు ఏం చెప్పారా, నేనేం చేయాలా అన్ని దాని గురించి మీకు 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఏ పార్టీకి వెళ్ళాలనేది ఎక్కువ పర్సంటేజ్
ఎవరైతే అక్కడ పోల్ పర్సంటేజ్ పెడతాం అక్కడ ఎదుర్కొంటానా 500 మందిని పిలిచాను ఇవాళ అన్ని ఈ నియోజకవర్గాల్లో. పెందుర్తి నియోజకవర్గంలో నేను పెట్టింది పెందుర్తి నియోజకవర్గం. ఏడే వెళ్తాను ప్రజల అభిప్రాయం ఎక్కువ ఉండేటప్పుడు వెళ్తాను. నాకు గౌరవం లేకపోయినా ప్రజల గురించి వెళ్తాను. నాకు గౌరవం లేకపోయినా పార్టీలో గౌరవం లేకపోయినా ప్రజలు నాకు గౌరవం కావాలా పార్టీ కావాలా ముఖ్యం. తెలుసుకోండి. చర్చించాం. రాజీనామా మేము బాధపడ్డామండి. బాధ కలిసి చేసామండి. ప్రెస్ మీట్ అండి. నేను ఈ పార్టీకి రిజైన్ చేయడానికి చేసాం. మీరు చేసాం. ఇప్పుడు కాగితాలు కూడా ఇస్తున్నాం మీకు. నేను అనేది అలా కదా ఆగదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, రిజైన్ చేసాం. 1 గంటకి 2 గంటలకి మా కార్యకర్తలతో నియోజకవర్గ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో డిసైడ్ అయిన తర్వాత మీకు చెప్తాం ఏ పార్టీకి వెళ్ళాలా ఏది చేయాలనేది. అది దట్స్ ఆల్. నమస్కారం. ఎవరితోటి వెళ్ళి పని లేదు సార్. నాకైతే ఈ పార్టీల మీద పూర్తిగా నమ్మకం లేదు. మన టికెట్ మనమే సంపాదించుకోవాలంటే అది ఏ పార్టీలు కూడా అది అంతే. నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీల్లో పనిచేస్తూ ఏ విధమైన రికగ్నేషన్ లేక, అంటే సర్వీసే మిగిలిపోయింది కానీ మాకు రికగ్నేషన్ లేదు. అంటే ఏదో టైంలో అన్న గుర్తిస్తారు కదా అనే ఉద్దేశంతోనే మేము చేసాం. అలాగని ఇప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడికి వెళ్ళలేదు. అలాగని ఏదైనా పోస్ట్ ఇస్తేనే చేస్తామని కదా. మాకు నచ్చి వెళ్ళాము. మేము కమిట్మెంట్తో వర్క్ చేసాము. ఇన్ రిటర్న్ ఏంటంటే ఏదైనా టైం వచ్చినప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, మనకు ఆ సముచిత స్థానాన్ని కల్పిస్తారు అని చెప్పి అనుకున్నాం. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే, మా మావయ్య గారు గుంటూరు రామారావు గారు కూడా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఆయనకు పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఎంతోమంది నాయకులను ఆయన తయారు చేసి పంపించారు. అలాంటి ఆ నాయకులు ఆ ఇంటి నుంచి వచ్చిన ఆయన కొడుకు గుంటూరు నరసింహమూర్తి గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పోస్టులు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ కూడా మేము పార్టీలు మారినా కూడా వాళ్ళు దాంట్లో సేవా దృక్పథంతో చేసి వాళ్ళతో కమిట్మెంట్తో చేయడంతోనే మేము ముందుకెళ్ళాం తప్ప లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, మేము పనిచేసి అంటే మేము చెప్పడమే కాకుండా మీ వరకు కూడా మీరు సర్వే చేసుకున్నా కూడా మేము కమిట్మెంట్తో చేసిన నాయకులమే తప్ప ఆశించి చేసిన నాయకులం అయితే కాదు. అక్కడ పెందుర్తిలోనైనా ఇటు నార్త్లోనైనా మేము వర్క్ చేసినప్పుడు కూడా మా కనీసం విలువ మినిమం అనేది మేము ఎక్స్పెక్ట్ చేసాము. అది దొరకనప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎవరో ఒకళ్ళకి కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు పార్టీలు ఏదైనా కార్యకర్తలు బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే కొంచెం అది తగ్గేదేమో. అలాంటిది ఎక్కడ ఎవరు పట్టించుకోకుండా ఎవరి మట్టుకు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి మట్టుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు కష్టపడే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. సో అలా ఉండేదానికన్నా అందులోంచి బయటకు వచ్చేసి మా ప్లేస్ ఇంకొక ఎవరికైనా ఇచ్చిదా అది ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. ఆ ఉద్దేశంతో మీ ఇద్దరం కూడా ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా పార్టీలో ఉన్నా కూడా ఊరికినే పేరు తగిలించుకుని ట్యాగ్ తగిలించుకుని అయితే ఆ పేర్లు ఆ పార్టీలో అయితే లేవు. ఉన్న రోజులు కూడా ప్రతిరోజు కూడా ఏ స్కీమ్ అయినా ఏ వెల్ఫేర్ స్కీమ్ అందరి వాళ్ళు నాకు తగినంతగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి నేను సాయం చేశాను. కమిట్మెంట్తో చేసాం. ఆయన చేశారు, నేనే చేశాను. అది గుర్తించుకుని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది. చేయలేదు. మాకు అది ఎక్కడైతే ఆ ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటకు రావాలని ఇవాళ రికగ్నిషన్ జరగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను ఎన్నికల ముందు భయపెట్టే ధోరణిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్టు చేశారని, ఎప్పుడూ ప్రజల కోసం పోరాటం చేసేవారిని బీజేపీ ప్రభుత్వం అణచివేసేలా చేస్తుందని తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అనంతరం మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి చూడవలసి వస్తుందనే భయంతో బీజేపీ ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతుందని అన్నారు. దీనిని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ విషయంపై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చి ప్రజాస్వామ్యం రక్షించాలని కోరామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం మేము గద్దరన్న కోరిక మేరకు తీసిన చిత్రం ఉక్కు సత్యాగ్రహంతో ఈ ప్రాంతంలో ఉద్యమం చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడేందుకు తాము ఎంతటి పోరాటం చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, తెలుగు సేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి అరవింద్ కేజ్రీవాల్ ని వెంటనే. విడుదల చేయాలి అరవింద్ కేజ్రీవాల్ ని వెంటనే. విడుదల చేయాలి అరవింద్ కేజ్రీవాల్ ని వెంటనే చేయాలి. ఢిల్లీ ముఖ్యమంత్రిని వెంటనే
నా పేరు సత్యారెడ్డి, తెలుగు సేన పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టినందుకు నిరసనగా ఈరోజు తెలుగు సేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అంబేద్కర్ గారి బొమ్మకు ఆ విగ్రహానికి విజ్ఞాపన పత్రం అందించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా కోరటం జరిగింది. ఈరోజు ఈ విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ నిరసన 2 తెలుగు రాష్ట్రాలకి రగిలి అరవింద్ కేజ్రీవాల్ గారు విడుదలయ్యేంత వరకు, అక్రమ కేసులను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలుగు సేన పార్టీ తరఫున విన్నవిస్తున్నాం. అంతేకాదు, ఢిల్లీ నగరంలో సీట్లు గెలవలేని బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని కట్టడి చేసి ప్రచారం చేయకుండా చేసి అక్రమ మార్గంలో గెలవాలని చూస్తుంది. దీనిని తీవ్రంగా తెలుగు సేన పార్టీ వ్యతిరేకిస్తుంది. దీనికి నిరసనగా అనేక నిరసన ప్రదర్శనలు చేసి ఎలాగైనా సరే కేజ్రీవాల్ని విడిపిస్తామని, ఇండియా కూటమి కూడా దీనికోసం పోరాడుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ నిరసన ప్రదర్శనకు విచ్చేసిన కార్యకర్తలందరికీ, తెలుగు సేన పార్టీ కార్యకర్తలకి, ప్రజా సంఘాల వారికి మనస్ఫూర్తిగా తెలుగు సేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యారెడ్డి, తెలుగు సేన పార్టీ అధ్యక్షుడు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఈ నెల 28న జరగనున్న మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ప్రముఖ వైద్యులు కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలారావు కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ పివి రమణమూర్తిని హాస్పిటల్ వద్ద కలిసి మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించాలని ఆహ్వానించి అనంతరం రమణమూర్తిని దుస్సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఎంతో మహిమగల రేణుకా ఎల్లమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో తనను భాగస్వాముడిగా చేస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. బొడ్డేటి ప్రసాద్, బొడ్డు పోలారావు మాట్లాడుతూ 24వ వార్షికోత్సవ నేపథ్యంలో ఉత్సవాల అనంతరం ఈ గురువారం మహాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమం దాదాపు 4000 మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని వెల్లడించారు. ఆలయానికి సంబంధించిన ఎల్లవేళలా ఆర్థిక సహాయం అందిస్తూ అమ్మవారికి సేవలు అందిస్తున్న డాక్టర్ రమణమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కర్రి నీలకంఠం, గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, కోశాధికారి వాసుపల్లి నారాయణ, పంపాన గణేష్, సత్యనారాయణ, బడే నాగరాజు, అర్చకులు కామేశ్వర శర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గడిచిన 24 ఏళ్లుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కెప్టెన్ రామారావు జంక్షన్లో ప్రతి ఏటా జరుగుతున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు 16, 17 తేదీల్లో చాలా భక్తి పారవశ్యంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. దాని తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ లక్షవారం 28వ తేదీన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నారాయణ సేవ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులకి కృపాపాత్రులు అవ్వాలని, ఈ అన్నదాన కార్యక్రమంలో విశేషంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని రేణుకా ఎల్లమ్మ తల్లి కమిటీ సభ్యుల తరపున అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రతి ఏటిలాగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా సక్సెస్ చేసి అందరినీ ఆనందింపచేయాలని మనవి. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఈ నెల 16, 17 జాతర అత్యంత వైభవంగా జరిగింది. అది డాక్టర్ కళా హాస్పిటల్ పివి రమణమూర్తి గారు మరి అనౌన్స్ చేశారు. ఆ రోజు
మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా వారి నోటితోటి ఈ 28వ తారీఖు లక్షారం మధ్యాహ్నం 12 గంటలకి భారీ అన్నదానం సమ్మరు 4-5 వేల మంది జనం 4,000-5,000 సమ్మరు జనానికి అన్నదానం చేయటకు నిర్ణయించుకున్నాం కమిటీ వారు. అలాగే మా డాక్టర్ గారు రథసారథిగా ఉండి మా కమిటీని ఒక పెద్ద దిక్కుగా ఉండి వారు నడిపిస్తున్నారు. వారు ఎల్లవేళలా ఆ శ్రీనివాసుడు, ఆ సాయినాథుడు, ఆ రేణుకాలమ్మ ఆశీస్సులు కలిగి వాళ్ళ కుటుంబం అంతా సురక్షితంగా ఉండి ఈ 10 మందికి ఈ సేవా కార్యక్రమాలు పంచుతున్నారు. మరి డాక్టర్ గారు అంటే ఒక నాయకుడు చేయలేని పని సౌత్లో వారు ఎంతో చేస్తున్నారు. అంటే ఓ రాజకీయంగా నేను మాట్లాడట్లేదు, మరి నాయకుడే కావాలని లేదు ఆ సేవ చేయడానికి. ఈ సౌత్లో ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో కళా హాస్పిటల్ డాక్టర్ గారు అంటే రావణమూర్తి గారు అని ముందుకు వచ్చిన ప్రతి వార్డులో కూడా ఉన్నారు, వారి పేరు చెప్పిన వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని మరి బడా నాయకులు గుర్తింపు అంటే లేదు. మరి ఈ కుడి చేతి ఇచ్చింది ఎడం చేతి తెలియకూడదు అంటారు. ఈరోజు ఆయన దాన ధర్మాల్లో ముందున్నారు, సేవా కార్యక్రమంలో ముందున్నారు. వారికి వెళ్ళవేళ ఎల్లమ్మ ఆశీస్సులు కలగాలని మరి కోరుకుంటున్నాను. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం, కెప్టెన్ రామారావు జంక్షన్. 24 సంవత్సరాలుగా దిగ్విజయంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఈ కార్యక్రమానికి నేనున్నాను అని వ్యక్తి డాక్టర్ పివి రావణమూర్తి గారు. ఈయన గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో తన వంతుగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ, ఎందుకంటే డాక్టర్ గారు నాకు తెలిసి 2018 నుంచి తెలుసు, కార్యకర్త వైసీపీ అంటే ఆయన ముందుండి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో వాళ్ళకి ఉచితంగా సేవ చేసి, ఇప్పటికీ కూడా మేము ఎవరైనా బాగోలేదంటే ఎంతో కొంత తగ్గించి వాళ్ళని ముందు తీసుకురా అనేసి మొత్తం అన్ని బాగుపరచాలని బాగు చేసి పంపించే వ్యక్తి. వైద్యో నారాయణో హరి అంటారు. అలాగా డాక్టర్ గారు మా దేవాలయ సభ్యులకు కానీ విశాఖ సౌత్ ప్రజలందరికీ కూడా సుపరిచితులు. ఆయన డాక్టర్ గారు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 28వ తేదీని మహా అన్నదాన కార్యక్రమం దాదాపుగా 5,000 మంది వరకు జరుగుతుంది. ఈ కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి ఒక్కరు కూడా హాజరు అవ్వాలని, అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని. టౌన్ కొత్త రోడ్డు మధు జిమ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. జిమ్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిమ్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించి అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ వ్యాయామాల ద్వారా అనేక మెడల్స్ సాధించిన తాను వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో యువతకు తోడ్పాటునిచ్చే విధంగా మధు జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. తన లక్ష్యాన్ని చేరుకోవటానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులేనని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని చేస్తూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. రోహిత్ ఎక్కడున్నా మొదటిది రావాలి. బాబు సాయి ఆమంది పిలుస్తున్నాడు. భయ్యా అర్థం భయ్యా వెళ్ళు భయ్యా కిందకెళ్ళు జోడీ బాగుంది. కిందకెళ్ళి ఒకసారి చూడు భోజనాలు అయినా. మన వైద్యు మాట మాకు వచ్చింది, మీరు రాయాల్సి వచ్చింది ఇక్కడ. అందరికీ నా పేరు మధు. నేను లాస్ట్ 2007 నుండి 2024 వరకు బాడీ బిల్డింగ్లో ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటికీ 16 సంవత్సరాల కెరియర్ ఉంది నాకు. ఇందులోని నేను స్టేట్ లెవెల్, జూనియర్ నేషనల్స్, స్టేట్స్ కూడా నేను పార్టిసిపేట్ చేసి ఎన్నో మెడల్స్ పొందాను.
అలాగే నేను చాలా జిమ్లో వర్క్ చేశాను. దరిదాపులో ఒక 10 ఇయర్స్ నుండి చాలా జిమ్లో వర్క్ నేర్చుకొని లాస్ట్ 3 ఇయర్స్ ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది దేవుడి దయ వల్ల, మా ఆంజనేయ స్వామి కృప వల్ల. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మరీ నేను కోరుకుంటున్నాను. అలాగే మన జిమ్లోని 300 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ ఎంతో కష్టపడి ఈ రేంజ్కి వచ్చాను. అది నాకు తెలుసు, అది ఎంత కష్టమని నాకు తెలుసు. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణంగా మా మిస్సెస్. ఎందుకంటే నాకు ఈ వెనకాతల నుండి సపోర్ట్ కానీ ఏది చేసినా మా మిస్సెస్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఏ విషయంలో అయినా మీరు చేయగలరు ఏదైనా చెప్తుంటారు. అందుకే ఏదో అంత కాకపోయినా కొంత ఏదో ఒక 40 మంది నుండి 50 మందికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్ణయించాం ఈరోజు. అలాగే ఒక 300 నుండి 400 మందికి అన్నదానం కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ నంబర్ ఇంకా పెద్దదవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ప్రాంతీయులందరికీ నమస్కారం. ఈ జిమ్ పెట్టి మధు జిమ్ పెట్టి 3 సంవత్సరాలు దేవోత్సవాలు చేయించుకున్న సందర్భంగా అందరికీ మా మధు జిమ్ పెట్టి స్టూడెంట్లు అందరికీ అవేర్నెస్ కోసం ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆయన శిష్యుల ద్వారాగా అలాగే ప్రతి ఒక్కరు కూడా జిమ్లోని జాయిన్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా ఎక్సర్సైజ్ చేసుకొని ఆరోగ్యరీత్యా చాలా ముందుకు తీసుకెళ్తారని, అలాగే ఈరోజు ప్రోగ్రాం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ జిమ్ ఆరోగ్య విషయంలోని చాలా జాగ్రత్తగా తీసుకొని ప్రతి ఒక్కరికి స్టూడెంట్లందరికీ దినదిన అభివృద్ధి చెందుతున్నందుకు మధు కూడా నాకు బ్లెస్సింగ్ చెప్తూ మీ అందరికీ కూడా నేను నమస్కరించాను. పార్వతి, అందరికీ ధన్యవాదాలు. మా అబ్బాయి జిమ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరీ ఎన్నో జిమ్ములకి అందరూ కూడా ఇందులో స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా ఇలాగే ప్రాపర్టీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎస్కోట్ నియోజకవర్గంలో యువనేత గొంప కృష్ణకు తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి వేలాది మంది అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మద్దతు తెలిపారు. జై గొంప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గొంప కృష్ణను భుజానెత్తుకుని అభిమానులు మోసుకొని ర్యాలీలో, సభలో కలియ తిరిగారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం నియోజకవర్గంలో పనిచేసిన నేత గొంప కృష్ణను గుర్తించి టికెట్లనివ్వాలని నియోజకవర్గ పరిధిలోని నాయకులు సభలో డిమాండ్ చేశారు. లేకుంటే తమ తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గొంప మాట్లాడుతూ టికెట్ తనకే అంటూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విశాఖ రీజనల్ నేత సత్య దామచర్ల ఫోన్లో తెలియజేశారని, ఇంతలోనే అధిష్టానం టికెట్ మార్చేసి మోసం, ద్రోహం చేసిందంటూ దుయ్యబట్టారు. ఎస్కోట, వేపాడ, జామి, కొత్తవలస, ఎల్కోట నాయకులు టీడీపీ అధిష్టానం గొంప కృష్ణకు చేసిన ద్రోహంపై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే గొంప కృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. జై జై గొంప, జై జై గొంప. సేవా కార్యక్రమాలు కూడా పూర్తి చేశాను. ఈరోజు మా నాయకులు, మండపార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం అయ్యడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ కోరిక, వాళ్ళ అభిష్టం మేరకు రేపు రానున్న రోజుల్లో ఎస్కోట నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మాకు రాలేదు కాబట్టి పార్టీకి ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజ స్థితిలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా జెండా పట్టుకునే నాదుడు లేని సమయంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుల సహకారంతో తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించి ఈరోజు ఎస్కోట్లో తెలుగుదేశం ఉన్నంత స్థాయికి తీసుకొచ్చాం. కానీ అధిష్టానం నిర్ణయం ఏదైతే ఉందో మీకు అందరికీ చెప్పినట్టు అనౌన్స్మెంట్ కంటే ఒకరోజు ముందు మాకు అఫీషియల్గా కన్ఫామ్ చేసి
జోనల్ ఇన్ఛార్జ్ సత్య దామచర్ల, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా అఫీషియల్గా నీకు టికెట్ అనౌన్స్ చేయమన్నారు, అనౌన్స్ చేస్తున్నాం, రేపు లిస్టులో వస్తుంది, అందరినీ కలుపుకొని పనిచేయమని చెప్పి రాత్రికి రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు. మమ్మల్ని సంప్రదించకుండా, మా మండల పార్టీని సంప్రదించకుండా, మా నాయకులను సంప్రదించకుండా అధిష్టానం వాళ్ళ నిర్ణయం వారు తీసుకుంది. వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు మేమందరమీ కూడా ఇక్కడ కలిసికట్టుగా కూడి ఏం చేయాలని అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది జనాల్లో. కొత్త వలసలో వైఎస్ఆర్ పార్టీ మండల విస్తృత స్థాయి క్యాడర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ ను పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, డీసీసీబీ చైర్మన్ వేచలపు చిన్నరాము నాయుడు, నియోజకవర్గంలో వివిధ హోదాలలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమం ఈ విస్తృత సమావేశం జరుపుకోవడానికి గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకి అలాగే ముఖ్యమైన కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కీలకమైంది. ఇది పార్టీ కానీ ఇది మనకు కానీ చాలా అవసరం. ఇది రాష్ట్రానికి కూడా ముఖ్యంగా కొత్త వలస మనం చూసినట్టయితే ఇది విశాఖపట్నం చేరువుగా ఉంది. ఇది విశాఖపట్నం నగరాన్ని అనుకుని ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇవాళ అనుకుంటాం ఎంత అదృష్టం అంటే మిగతా కాకుండా మన జిల్లా నాయకులు, మన పార్లమెంట్ నాయకులు ఎప్పుడైనా మనం కుదిరింది అలాగా. మన పార్లమెంట్ సభ్యులు, మన జిల్లా నాయకులు, మన పేరైతే పిలిచే మనిషి, ఏదైనా తగ్గ ధైర్యంగా వెళ్ళిపోయే మనిషి, మరి శాసనసభ్యులు దొరకకపోతే ఎంపీ దొరకకపోతే పార్లమెంట్ సభ్యులు దొరికే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి. ఇవి రెండో అవకాశాలు సర్పంచ్ మనసారి సంస్థలు పరిష్కారం చేశారు. అయినా కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా కొన్ని పరిస్థితులు కలిసి రానప్పుడు నేరుగా ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఇచ్చిన మాటనే చేశారు, చెప్పిన మాటనే ఆయన చేసే పని చెప్పారు. అటువంటి నాయకుడు మళ్ళీ మనకు లోపల కష్టం. ఆయన నిలబెట్టుకోవాలి. సో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏదైతే గౌరవం ఉంటే మనకి అంతకంటే మెల్లగా ఈసారి గౌరవాలు వస్తున్నాయి. ఈవెన్ చిన్న చిన్న ఎక్కడైనా కావచ్చు అవి వచ్చే తర్వాత అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అందరూ మన అందరి తరగతి జయం ఒకటే. ఎదురున్న మన గ్రామంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం, గ్రామంలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవడం, ఆయన గౌరవాన్ని పెంచడం. మీ పాపులర్ తగ్గిపోయి పర్వాలేదు, ఎమ్మెల్యే పాపులర్ పెరిగిపోద్ది, ఎంపీ గారి పాపులర్ పెరిగిపోద్ది అంటే అవి నేను నమ్మడం. అంటే అద్భుతం అలా పాత్రలు మందరు రావాలి తప్ప మామూలుగా జరుగుతుంది. అది దయచేసి మీ అందరూ ఒక బలంగా పట్టుదలతో బలపుత్రై ఒకే నినాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలంటే ఎమ్మెల్యేగా సీఎం గెలాలి. మరి ఎమ్మెల్యేని సీఎం గెలిస్తే ఆటోమేటిక్గా జాతీయ ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే ఎంపీ ఎప్పుడు కూడా మన సత్యనారాయణ గారిని, అంతకుముందు పురంధేశ్వరి గారిని, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారి గారిని, అంతకుముందు ఉమాకేంద్ర గారిని, పార్టీలో సుబ్రహ్మణ్య రెడ్డి గారిని ఎప్పుడు ఎస్కోట్ మెజార్టీ మీదకి వెళ్తాం. పార్టీ బాగుంటే మనందరూ బాగుంటాం. సరే ఒకసారి చిన్న గౌరవం తగ్గొచ్చు, తర్వాత ఆటోమేటిక్ గౌరవం పెరుగుతుంది. అది నా వరకు మీకు అందరికి అదే మనం చేస్తుంది. ఇంతకు ముందు ఏదైతే మీతో మనకి ఉన్నాము అంతకంటే ఎక్కువ మనం ఎందుకంటే ఇప్పుడు బాధిస్తాం. ఇంతకుముందు కూడా నా బాధిస్తే ఇంతకుముందు ఇప్పుడు ఏంటంటే ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు నా బాధ్యత గెలుపుకోవడంలో కాదు, రాబోయే కాలంలో మీ తాలూకు కష్టసుఖాలు చూసుకోవాల్సిన బాధ్యత ఝాన్సీ భర్తగా నాది. అది ఇందో మరి రాజీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిలో ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన సినీ దర్శకుడు కోనా వెంకట్. సోషల్ మీడియా ట్రోలింగ్లపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని వెల్లడి. బీజేపీ మోడీ సర్కారుపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి.
కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని మోడీ ప్రభుత్వం సిపిఐ ఈడీలతో కుట్ర పన్నుతుందని విమర్శ. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం. రూట్ మ్యాప్ను మీడియాకు వెల్లడించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పెందుర్తి సీనియర్ నాయకులు గుంటూరు నరసింహమూర్తి, గుంటూరు భారతి. పార్టీ అధిష్టానం తమకు సముచిత స్థానం కల్పించినందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నామని స్పష్టం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా విశాఖలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు సత్యారెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల ముందు భయపెట్టేందుకు అక్రమ అరెస్టులు చేస్తుందని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.